సరే రావే, నడిచి వెళదాం. ఏ ఫ్లోరు? 3rd ఫ్లోర్. రా. ఏమిటి అదోలా ఉన్నావు? అతను నన్ను రకంగా చూస్తున్నాడు. ఇప్పుడే కదే అన్నాను, అందాన్ని చూసి ఆనందించడం తప్పు కాదని. గుచ్చి గుచ్చి చూస్తే ఒళ్ళు మండదా ఏమిటి? పరమ పవిత్ర సాధ్వీలలామా, నువ్వు తొందరగా ప్రేమలో పడతావు. ఎందుకు ఆగావు? నాలా గలగల మాట్లాడే వాళ్ళకన్నా నీలా సైలెంట్ గా ఉండేవాళ్ళే చాలా డేంజర్. త్వరలో ప్రేమలో పడిపోతారు. తరువాత ఏముంది? ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రేమ ముద్రి పిచ్చి పిచ్చి. ఎగతాళే వద్దనేది. కమిన్. వెల్కమ్ మిస్టర్ సూర్య. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మిస్టర్ సూర్య, ఇది ఓపెన్ చేయండి. చూడండి, నేనేమో ఎండి, మీరు వర్కర్. ఆ డిఫరెన్స్ లేకుండా కొంచెం క్యాజువల్ గా ఉందామని. అవును, నా బ్రదర్ ఒక అబ్బాయిని పంపుతున్నానని చెప్పాడు. కానీ ఇటువంటి అందమైన యువకుని పంపుతాడని నేను అసలు ఊహించలేదు. నాతో కూడా సిస్టర్ కన్సర్న్ అని చెప్పారు, కానీ సిస్టర్ గారు కన్సర్న్ అని నేను అనుకోలేదు. అందంగా మాట్లాడుతున్నారు. నా పేరు సూర్య. చూసారా, వచ్చి రాగానే మీ పేరే వస్తుంది. నా పేరు స్నేహ. స్నేహ అంటే ప్రియ మైత్రి అని అర్థం. సూర్య అంటే సూర్యుడు, నిప్పు అని అర్థం. రాజస్థాన్ అమ్మాయిలకి నిప్పంటే మహా ఇష్టం. భయపడకుండా చిత్తులో దూకుతారు. సూర్య, నేను కొంచెం ఫ్రీ టైప్ బట్ క్లీన్ స్లేట్. మిస్టర్ సూర్య, ఎస్ మేడం. ఈ డ్రెస్ మీకు నచ్చిందా? నన్ను ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? ఎప్పుడైనా సరే. ఐ మీన్ ఉద్యోగంలోనే. అవును, మీకు నచ్చిందా? ఏది? న్యూ ప్లేస్, న్యూ అట్మాస్ఫియర్ నచ్చిందా? ఒక మనిషికి జీవితంలో పరిచయం అవుతున్నప్పుడు అన్ని కొత్తగానే ఉంటాయి. ఫ్రెండ్స్, స్కూల్, సొసైటీ, వర్క్. తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసిన అమ్మాయి. బట్ అలవాటు అవ్వాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అదే నా పాలసీ. మీరే అందం అనుకున్నాను, కానీ మీ... ఎస్ మేడం. మిస్టర్ శివ, కొంచెం లోపలికి రండి. నేనేం మాట్లాడుతున్నాను? మీరే ఎంతో అందం అనుకున్నాను, కానీ మీ పాలసీ కూడా చాలా అందంగా ఉంది. కమిన్. మీట్ మిస్టర్ సూర్య. హాయ్. హాయ్, ఐమ్ శివ. వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి. తర్వాత మీ క్వార్టర్స్ లోనే ఉండనివ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను మీ దగ్గర నుంచి కృతజ్ఞతలు ఎదురు చూడటం లేదు, పూర్తిగా మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను. ఏం లేదు, కంపెనీ కోసం సిన్సియర్ గా డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. ఇది కంపెనీ పేజర్, ఉంచండి. అనుకునే వెంటనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. ఇది నా సెల్యులర్. ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తారో అంత త్వరగా మీ దగ్గరకు వస్తుంది. నేను వెళ్లి ముందు డ్యూటీలో జాయిన్ అవుతాను మేడం. ఓకే మిస్టర్ సూర్య. యువర్ సీట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మిస్టర్ శివ, 1 minute. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. అది సరే. మేడం ఏ టైపు? మీరు మంజాతేనా? మీ ఉద్దేశం? లేదు, వచ్చి రాగానే మేడం గురించి అడుగుతుంటే. అదేం కాదు, ఊరికే అడిగాను. ఫ్రీ టైప్ బట్ క్లీన్ స్లేట్. నేను ట్రై చేశాను, కుదరలేదు. మీ వల్ల చూడండి, లక్ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. రిలాక్స్. హాయ్ శివ. హాయ్ గౌరీ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావురా? చాలా బిజీ. అవునా, నువ్వెలా ఉన్నావు? గుడ్ కంపెనీ, గుడ్ హెల్త్, దట్స్ ఆల్. గుడ్. సార్ ఎవరు? బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. ఓ, ఐఎమ్ సారీ, ఈజ్ మిస్టర్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నీ ఫ్రెండా? యా. తప్పురా శివ, ఒకటి నీ ఫ్రెండ్షిప్ మర్చుకో, లేదా నువ్వు మారిపో. హే, బాయ్. ఇవాళ లంచ్ బ్రేక్ లో నువ్వు ఎవరైనా అమ్మాయి అడిగినప్పుడు నన్నెందుకు ఇన్సల్ట్ చేసావు సూర్య? మనం రండి పొండి అని కొంచెం మర్యాదగా మాట్లాడుకుందామా? అయితే మీకు నా ఫ్రెండ్షిప్ నచ్చలేదా? నచ్చకపోతే మీతో మాట్లాడేవాడిని కదా. థ్యాంక్ యూ. మీకోసం కొన్ని అలవాట్లు నేను మార్చుకోలేను మిస్టర్ సూర్య. వచ్చి సూర్య అని పిలిస్తే చాలు. కొంచెం కష్టం. నాతో స్నేహమా? నో,
వెరీ ఈజీ శివ. మిమ్మల్ని మార్చడమా? మ్మ్. మన ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం. సూర్య, నేను ఉత్తముణ్ణి కాను, అంత మాత్రం అమ్మాయిలు పిచ్చోడిని కాను. ఎందరో అమ్మాయిలు నన్ను మల్లెపూలు తెచ్చిమని అడిగారు, నేను ఖర్చు పెట్టి తెచ్చిచ్చాను. వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాళ్ళు తెచ్చిచ్చిన మల్లెపూలకి వాసన ఎక్కువ. నాకు సంబంధించినంత వరకు నేను కొనిచ్చిన మల్లెపూల వాసనలో వాళ్ళ దగ్గర నాకు నచ్చని స్మెల్ అంతా మాయం అవుతుంది. లైఫ్ లో నో సెంటిమెంట్స్, నో అటాచ్మెంట్స్. బట్ నేను ప్రేమిస్తాను. ఆ ప్రేమ ఓడిపోవాలని దేవుడి దగ్గర సిన్సియర్ గా వేడుకుంటాను. ఎందుకో చెప్పనా? అప్పుడే ఇంకో అమ్మాయిని ప్రేమించచ్చు. వెల్, సంపాదించేది పొద్దుపోవడానికి, ఖర్చు పెట్టేది సంతోషానికి. మొత్తానికి నేను హీరోని కాను, విలన్ని కాను, ఒక సగటు ఇండియన్ పౌరుణ్ణి. నాకు ఓ పాలసీ ఉంది శివ. ఆ, నా స్వతంత్రం అనేది నీ ముక్కు కొనవరకే, నీ ముక్కును తాకడం కాదు. ఇది నేను మెయింటైన్ చేస్తాను. నువ్వు మెయింటైన్ చేస్తే ఫ్రెండ్షిప్కి ఏ ప్రాబ్లం రాదు. ఓకే. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్మతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే రావే, నువ్వు వెళ్ళి దండం పెట్టుకురా, నేను ఇక్కడే ఉంటాను. ఏ నీకు మొక్కులు ఎక్కువ, నువ్వు అడుగు దండాలు పెట్టుకొచ్చే వరకు నాకు ఓపిక ఉండదు. అయ్యో తప్పు తప్పు, దేవుడే అలా అనకూడదు. నేనేం దేవుడిని తిట్టడం లేదు, నాకు దేవుడికున్న కమిట్మెంట్స్ చాలా తక్కువ. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా, అంతవరకే నా ప్రార్థన. ఏ నీ జీసస్ శిక్షిస్తాడని భయపడుతున్నావా? మూర్ఖత్వంగా మాట్లాడకు. మా తాతయ్య ఎంతో నిష్ఠతో, నియమంతో, భక్తితో శివుని పూజించేవాడు. మా అమ్మని పెళ్లి చేసుకోవడం కోసం మా నాన్నగారు మతం మారారు. అందుకని ఆ శివుడు వచ్చి తన శూలంతో మా నాన్నగారిని ఏం చంపలేదు. ఒకవేళ రేపు నా కొడుకు మతం మారినా వాడిని జీసస్ వచ్చి సిలువతయ్యే శిక్షించడు. అది సరే గాని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసొద్దాం, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు వెళ్ళి చేసిరా, నేను ఇక్కడే ఉంటాను. ఎవరికి ఎక్కువ ప్రశాంతంగా ఉంటుందో చూద్దాం. నువ్వు ఈ జన్మలో మారు. బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మే బ్రహ్మ చ బ్రహ్మా చ నా సూర్య క్షేమంగా ఉండాలి. నాకు త్వరలో ఉద్యోగం దొరకాలి. మేమిద్దరం జీవితాంతం సుఖంగా ఉండడానికి నువ్వే అండగా ఉండాలి. ద్వాదశారత్రేరశనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుణ్ణే భవతి వైముఖ్యాః పూజ్యమేవావరుణ్ణే నక్షత్రం స్వామి, నా కమలి క్షేమంగా ఉండాలి. త్వరలో నేను కమలి కలుసుకోవాలి. మా ఇద్దరికి పెళ్లి జరగాలి. ఐఎమ్ సారీ. వెళ్ళండి. పర్వాలేదు, మీరు వెళ్ళండి. సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికర్ణాయ నమో బలవికర్ణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః పూజారి గారు. సర్వభూతమనాయ నమో మనోన్మనాయ పూజారి గారు కుంకుమ ఇవ్వలేదు. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ ఎవరు మీరు? నమః. నాకెందుకు కుంకుమ ఇస్తున్నారు? పూజారిని పిలిచారు, వారు రాలేదు. దేవుడు కుంకుమేగా, తీసుకోండి. కావాలని మీరు నన్ను ఫాలో చేస్తున్నారు. మీ మనసులో నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఇంకెప్పుడైనా ఇలా చేస్తే మర్యాదగా ఉండదు. ఏమిటే నీ కథంతా తాగదా? అతనెవరు నా కుంకుమ ఇవ్వడానికి? ఊళ్ళో ఎవరైనా సరే ఎవరికైనా కుంకుమ ఇవ్వచ్చు. అందుకని ఏ మగాడిచ్చినా తీసుకోమంటావా? ఏ ఆ పూజారి మగాడేగా? నేనప్పుడే చెప్పానా నీకు కలిగే ప్రశాంతం కన్నా నాకెక్కువ కలుగుతుందని. మనసు భద్రంగా ఉంచుకో. రావే వెళ్దాం.